కార్పొరేట్కు దీటుగా ప్రభుత్వ పాఠశాలల్లో విద్యను అందిస్తాం. జనవరి 1 నుంచి ఇంటర్ కళాశాలలో మధ్యాహ్న భోజనం పథకం అమలు. 1.10 లక్షల వ్యయంతో కేజీబీవీ బాలికల కళాశాల భవనం ప్రారంభం. కోటబొమ్మాలి మండలం కొత్తపేటలో 1.10 లక్షల అంచనా వ్యయంతో నిర్మించిన కేజీబీవీ బాలికల కళాశాల భవనాన్ని ప్రారంభించిన అభివృద్ధి ప్రదాత రాష్ట్ర వ్యవసాయ, పాడి పరిశ్రమాభివృద్ధి, పశుసంవర్ధక, సహకార, మార్కెటింగ్, మత్స్యశాఖ మంత్రి వర్యులు కింజరాపు అచ్చెన్నాయుడు గారు. వైకాపా పాలకుల నిర్లక్ష్యం కారణంగా ప్రభుత్వ పాఠశాల విద్య నిర్వీర్యమైందని ఆరోపించారు. 5 ఏళ్లలో 40 లక్షల మంది విద్యార్థులు ప్రభుత్వ పాఠశాలలకు దూరమయ్యారని తీవ్ర స్థాయిలో మండిపడ్డారు. కొత్తపేట గ్రామంలో కస్తూరిబా బాలిక కళాశాల భవనాల్ని ప్రారంభించుకున్నాం. ఈ కార్యక్రమంలో పాల్గొన్నటువంటి ప్రజాప్రతినిధులు, అధికార యంత్రాంగం, ఈ కళాశాల ప్రిన్సిపాల్ గారు, మానవ వనరులు ఏ ప్రాంతంలోనైనా, ఏ రాష్ట్రంలోనైనా, ఏ దేశంలోనైనా మానవ వనరులు పుష్కలంగా ఉంటే దాన్ని మనం సక్రమంగా ఉపయోగించుకోగలిగితే ఆ ప్రాంతం, ఆ రాష్ట్రం బాగా అభివృద్ధి జరుగుతుందని నమ్మినటువంటి వ్యక్తిని. మానవ వనరుల్లో అత్యంత ప్రాధాన్యత కలిగినది విద్య. ఏ ప్రాంతం అయితే విద్యకి ప్రాధాన్యత ఇస్తుందో, ఏ ప్రాంతంలో అయితే విద్యకు కావలసినటువంటి అవసరాలన్నీ సమకూర్చబడతాయో ఆ ప్రాంతం అభివృద్ధి జరిగింది. మనకి అవన్నీ కూడా నిరూపితమయ్యాయని చెప్పి మీ అందరికీ సందర్భంగా తెలియజేస్తున్నాను. ఒకసారి గతాన్ని గుర్తు చేసుకోవలసినటువంటి అవసరం ఉంది. నాకు కొత్త 1996వ సంవత్సరంలో నేను ఎమ్మెల్యేగా ఎన్నికయ్యాను. అంతకంటే ముందు నేటి ముఖ్యమంత్రి మన చంద్రబాబు నాయుడు గారు ఆ రోజు రాష్ట్రానికి ఉమ్మడికి ముఖ్యమంత్రిగా బాధ్యతలు నిర్వహిస్తున్నారు. 30 సంవత్సరాల ముందే ఆయన ఆలోచించాడు. మనం అన్నింటికంటే ఎక్కువగా విద్యని దృష్టిలో పెట్టుకొని విద్యకి ప్రాధాన్యత ఇస్తే ఆటోమేటిక్గా రాష్ట్రం అభివృద్ధి జరుగుతుందని చెప్పి 30 సంవత్సరాల ముందే గ్రహించి విద్యా విధానాన్ని ఒక స్ట్రీమ్ లైన్లోకి తీసుకొచ్చిన విషయాన్ని గుర్తు చేస్తున్నారు. ఆ రోజు ఒక నిర్ణయం తీసుకున్నాం. 5 ఇళ్లున్నా, 10 ఇళ్లున్నా, 15 ఇళ్లున్నా ఒక పాఠశాల ఆ గ్రామంలో ఉండాలి. 3 కిలోమీటర్ల దూరంలో ఒక యూపీ స్కూల్ ఉండాలి. 5 కిలోమీటర్ల దూరంలో ఒక హై స్కూల్ ఉండాలి. ప్రతి మండలానికి ఒక జూనియర్ కళాశాల ఉండాలి. ప్రతి నియోజకవర్గానికి ఒక ఇంజనీరింగ్ కళాశాల, మెడికల్ కళాశాల ఉండాలని 30 సంవత్సరాల ముందే మహానుభావుడు ఆలోచన చేసి మన రాష్ట్రంలో అమలు చేసిన విషయాన్ని ఒక్కసారి గుర్తు చేస్తున్నాను. దానివల్ల చాలా మందికి తెలియకపోవచ్చు, చాలా ఫలితాలు వచ్చాయి. ఒకప్పుడు ఇంజనీరింగ్కి చదువుకుంటే ఒక ఆంధ్ర యూనివర్సిటీయో, నాగార్జున యూనివర్సిటీయో, రంగరాయ యూనివర్సిటీయో, ఒక 5-6 యూనివర్సిటీల్లో ఇంజనీరింగ్ కాలేజీలు ఉండే. మొత్తం సీట్లు చూస్తే చాలా తక్కువగా ఉండే. ఎవరైనా స్తోమతున్న వాళ్ళు, ఎవరైనా డబ్బులు బేర్ చేసినటువంటి వాళ్ళు ఇంజనీరింగ్ చదవాలంటే బెంగళూరు, చెన్నై, మహారాష్ట్ర, ఇతర ప్రాంతాలకు వెళ్ళి ఇంజనీరింగ్ చదివినటువంటి విషయాన్ని మనందరం కూడా తెలుసుకోవాలి. ఇది గ్రహించి ఒకేసారి 240 ఇంజనీరింగ్ కాలేజీలు ఆనాటి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు రాష్ట్రంలో మంజూరు చేశారు.
దానివల్ల విపరీతమైనటువంటి ఫలితాలు వచ్చాయి. సామాన్య పేదవాడు, కూలి చేసుకున్నటువంటి ఇంటిలో ప్రతి ఒక్కడు ఇంజనీరింగ్ చదివారు. చదవడమే కాదు, అమెరికా వెళ్ళి లక్షల రూపాయలు సంపాదించి ఆ సంపాదనని మన రాష్ట్రానికి, మన ప్రాంతానికి పంపిస్తున్న విషయం ఒక్కసారి గుర్తుపెట్టుకోవాలి. ఆ రోజు చంద్రబాబు నాయుడు వేసినటువంటి పునాది వల్ల ఈరోజు అమెరికాలో అత్యంత ఆదాయం కలిగినటువంటి జాతి ఏదైనా ఉంది అంటే తెలుగు జాతిని గర్వపడే విధంగా ఈరోజు ప్రతి ఒక్కరు కూడా చెప్పుకున్న స్థాయికి మనం తీసుకొచ్చాం. దీనికి తోడు ఒక నినాదాన్ని ఇచ్చారు, ప్రతి ఇంటిలో ఒక ఐటీ ప్రొఫెషనల్ ఉండాలి, ఐటీ చదువుకున్న వాళ్ళు ప్రతి ఇంటిలో ఉండాలి. దానివల్ల ఆ కుటుంబం, ఆ గ్రామం, ఆ ప్రాంతం అభివృద్ధి జరుగుతుందని ఆ విధంగా విద్యను ప్రోత్సహించి ముందుకు తీసుకెళ్లిన విషయాన్ని ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను. 2019 వరకు ఎవరు ముఖ్యమంత్రి ఉన్నా, ఏ ప్రభుత్వం ఉన్నా దాన్ని కొనసాగించింది. దురదృష్టవశాత్తు 2019లో ఒక వ్యక్తి రాష్ట్రానికి ముఖ్యమంత్రి అయ్యాడు. మొత్తం విద్యా వ్యవస్థని చిన్నాభిన్నం చేశాడు. 6 సార్లు ఎమ్మెల్యే అయినటువంటి నాకే ఏం జరుగుతుందో తెలియనటువంటి కన్ఫ్యూజన్ ని ఈ రాష్ట్రంలో క్రియేట్ చేశాడు. కలలు కనండి, వాటిని సాకారం చేసుకోవడానికి కష్టపడండి అని అబ్దుల్ కలాం మాటల్లో నిజం చేస్తూ విద్యార్థుల్లో ఎల్లప్పుడూ ఆత్మవిశ్వాసాన్ని నింపుతూ వీఆర్ ద బెస్ట్ అని చాటు చెబుతున్న విద్యా సంస్థ ద గ్లోబ్ స్కూల్ రేపటి తరానికి ఉన్నత విలువలతో కూడిన విద్యార్థులను తీర్చిదిద్దాలనే ఆశయంతో మన మధురవాడ అయోధ్య నగర్ లో ఉన్న ద గ్లోబ్ స్కూల్ ఇటీవల విడుదలైన ఎస్ఎస్సి ఫలితాలలో అత్యధిక మార్కులతో ఒక ప్రపంచం సృష్టించింది. 592 మార్కులతో ఎస్ వినయ్ కుమార్, 576 మార్కులతో కె అనంత్ సాయి, 570 మార్కులతో వై సాయి తేజ. వీటితో పాటు 16 మంది విద్యార్థులకు 500 పైబడి మార్కులు, 7 విద్యార్థులకు 550కి పైగా మార్కులు సాధించి తల్లిదండ్రులు తమపై ఉన్న నమ్మకాన్ని నిలబెట్టుకున్నారు. ద గ్లోబ్ స్కూల్ ఉపాధ్యాయ బృందం, సిబ్బంది మరియు చైర్మన్ బివి రావు గారు, కరెస్పాండెంట్ అనురాధ గారు, ప్రిన్సిపల్ లలిత గారు.